సో ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం ఇవాళ చర్చిద్దాం. మనతో పాటు ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా విశ్లేషకులు జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సతీష్ రెడ్డి గారు, హైడ్రా హైడ్రా హైడ్రా, ఇంకా మరోవైపు మనకి కొద్ది వారాల నుంచి కూడా ఇదే నడుస్తుంది. కానీ మనకి కీలకంగా పొంగులేటి ఇంటి మీద నిన్న పొద్దుగాల ఈడీ అటాక్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పేపర్లు పత్రాలన్నీ కూడా ముందే షిఫ్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా కనిపించినాయి. మనుషులు కీలక పత్రాలు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించినాయి. సో ఇవేవి కూడా ఎవరికి కనిపించట్లేదు. అండ్ ఎంత పెద్ద మొత్తంలో పొంగులేటి అక్రమాలకు పాల్పడితే, పొంగులేటి ఆయన కుటుంబం అక్రమాలకు పాల్పడితే ఈ స్థాయిలో సోదాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏమంటారు? నమస్కారం. ఈరోజు దేశంలో ఏం జరుగుతుందంటే కర్ణాటక, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనం చూస్తే అక్కడ ఒక క్విన్ సిటీ, ఇక్కడ ఒక ఫోర్త్ సిటీ, ఈ రెండు పేర్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటంటే రాబోయే ఎన్నికలలో అక్కడ హర్యానా, ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు వనరులు. అంటే తెలంగాణ సొమ్మును దోసుకొని పోయి అక్కడ పెట్టాలనేది జరుగుతున్నది ఇక్కడ కుట్ర. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్కి ఇంతకుముందు చూస్తే ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చూసినాం. ఇంతకుముందు ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ వచ్చి చెప్పిండు అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఒకటి నడుస్తుంది, ఈ డబ్బులతో మొత్తం అంత ఎలక్షన్స్ అంతా నడుస్తుంది అని. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈడీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. పొంగులేటి గారు దాదాపు 650 కోట్ల టీడీఎస్ కొట్టిండని ఒక వార్త. అదిగాక నిన్న చూస్తే మనం టీవీలో విజువల్ చూస్తుంటే మిషన్ల మీద మిషన్లు పోతున్నాయి. అంటే కౌంటింగ్ మిషన్లు ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు అక్కడ అక్రమార్జన జరిగితే తప్ప ఇన్ని మిషన్లు ఎందుకు పోతాయి? దాదాపు నిన్న అక్కడ చూడవచ్చు, మీరు చూస్తుంటే ఎన్ని మిషన్లు పోతున్నాయో చూడవచ్చు. అవన్నీ పట్టుకొని పోతున్నారు. అంటే రెండో డబ్బు కౌంట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మెషిన్స్ కూడా తీసుకుపోయినారు. ఇదేంటంటే ఇవన్నీ వాళ్ళు రాకంటే ముందరనే ఇవన్నీ షిఫ్ట్ చేస్తున్న దానికి సంబంధించి ఒకసారి తీసుకుపోయారు, సరిపోవట్లేదని మళ్ళీ మిషన్స్ తీసుకొని పోవడం జరిగింది. అంటే ఎన్ని వందల కోట్ల అక్రమార్జన జరుగుతుంది, ఎన్ని వందల కోట్ల ఆర్ ట్యాక్సో, ఆర్ఆర్ ట్యాక్సో, లేకపోతే పిఆర్ ట్యాక్సో, ఏ ట్యాక్సో కానీ ఎన్ని వందల కోట్లు వీళ్ళు ఈ ప్రభుత్వం మన బిల్డర్ల దగ్గర తీసుకుంటుంది. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు హైడ్రా అనేది రెండు రకాలుగా ఇక్కడ వాడుకుంటున్నారు. ఒకటి వాళ్ళని భయపెట్టడానికి, రెండు వసూలు చేయడానికి. ఇది ముఖ్యంగా జరుగుతున్నది ఇక్కడ. మీరు చూస్తే హైడ్రా ఏ ఒక్క పెద్ద బిల్డర్ పైన ఇంతవరకు చర్యలు తీసుకున్నారా? ఇంకా మనం చాలా మాట్లాడుకున్నది, మీకు చాలా నేను విజువల్స్ కూడా చూపిస్తాను ఈరోజు. మూసీ పక్కన కానీ లేకపోతే చెరువుల పక్కన కానీ ఎంత పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు పోవట్లేరు? ఏం జరుగుతుంది, దాని బిహైండ్ దాని వెనక ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ప్రజలకి అక్కడ ఒక గుండె కోత మిగిల్చిన పరిస్థితి. ఎప్పుడు ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో, వాళ్ళు 30 ఏళ్ళకి వెళ్ళి ఉండని 70-60 ఏళ్ళకి ముందర కట్టుకున్నదైనా సరే వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మార్కింగ్ చేస్తారు, ఎప్పుడు కూలగొడతారు అనేది తెలియని పరిస్థితి. అండ్ కీలకంగా ఇవాళ ఒక 16-17 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఇవాళ ఎక్కువ స్థాయిలో కూల్చివేతలు ఉంటాయని ఏదో వార్త వచ్చింది. మళ్ళీ కవరప్ చేసిండ్రు, ఏదేదో నడుస్తున్నది. అయితే కానీ నిన్న చాలా దారుణం జరిగిందండి. ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఇంకొక యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించిండు. ఆమె బిడ్డలకి కట్నంగా ఇచ్చిన ఇళ్ళంటే కూలగొట్టేస్తారేమోనని ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏంది తెలంగాణ ప్రజలకి దుస్థితి? అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒకసారి మీరు పొంగులేటి విషయం తీర్చారు కాబట్టి నేను ఒకసారి అది చెప్పదలుచుకున్నా. పొంగులేటి మనకి పార్లమెంట్ ఎలక్షన్ ముందు, ఆయన మన అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు కూడా ఒకసారి ఈడీ దాడులు అయినాయి ఆయన మీద. అప్పుడు ఏం చెప్పిండు ఆయన? కేసీఆర్ గారి ప్రభుత్వం, అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఇద్దరు కలిసి మా మీద టార్గెట్ చేయడానికి వేసి నన్ను. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరున్నారు? ఎవరి ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఇప్పుడు ఎవరు చేయించారు మీ మీద దాడులు? రేవంత్ రెడ్డి చేయించిండా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. అప్పుడు అన్న మాటలు మీకు కావాలంటే నేను కూడా వీడియో కూడా చూపించగలుగుతా. కానీ అయితే ఇక్కడ మీరు అన్నట్టు హైడ్రా, అసలు హైడ్రాకు ఒక విధానం అనేది ఉన్నదా? ఒక ప్రాతిపదికన ఏదన్నా ఉన్నదా? వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు? ఏది అక్రమం, ఏది సక్రమం అనేది. అంటే హైడ్రా తెచ్చారు, అక్రమ కట్టడాలు కూల్చాలనుకున్నారు, సరే, ఒక మంచి ఉద్దేశం. చెరువులను కాపాడాలనుకున్నారు, మంచిది, దాంట్లో తప్పులేదు. కాకపోతే హైడ్రాకి తెచ్చే ముందే చెరువులకి ఫస్ట్ అసలు ఎఫ్టీఎల్ ఏంటిది? చెరువులకి హద్దులు ఉండాలి కదా. ఇంతవరకు ఎఫ్టీఎల్ రాళ్ళు ఎక్కడైనా పెట్టిర్రా? ఏ చెరువుకి ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ రాయి, ఏది అక్రమంగా కట్టిరు అనేది ఒక పాయింట్. రెండోది మూసీ గురించి మాట్లాడాలంటే మూసీకి ఇంతవరకు
మూసీ ఫ్లడ్ లెవెల్ MFL అనేది ఇంతవరకు నిర్ధారించలేదు ఎక్కడ కూడా. అంటే మూసీ నార్సింగ్ నుంచి చూస్తే మనం నాగోల్ వరకు చూస్తే అసలు మూసీ విడ్త్ ఎంత, ఎన్ని మీటర్లు ఉన్నది, ఎక్కడ ఎన్ని మీటర్లు ఉన్నది ఇంతవరకు చెప్పలేదు. సరే అక్కడ నుంచి మళ్ళీ FTL ఎంత, బఫర్ జోన్ ఎంత అనేది చెప్పలేదు. ఎట్లా తీస్తున్నారు, ఎన్ని మీటర్ల లోపు ఉన్న ఇల్లులు తీస్తున్నారు, దేనికి తీస్తున్నారు అనేది ఇంతవరకు చెప్పలేదు. ముందస్తుగా ఎటువంటి సమాచారం ఏ సమాచారం అసలు ఎందుకు కూలుస్తున్నాం అనేది కూడా తెలియదు వాళ్ళకి పాపం. వాళ్ళు మీరు అన్నట్టు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇది చూస్తే ఒకసారి తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా ఎమర్జెన్సీ అంటే ఏముంటుంది అంటే తాగునీటి అవసరాలు లేకపోతే సాగునీటి అవసరాలు ఉంటుంది. కేసీఆర్ గారు 3 సంవత్సరాల్లో అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కట్టినప్పుడు కూడా కనీసం నిర్వాసితులను తీసుకొచ్చే ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇగో దీనికోసం ఇది చేస్తున్నాం మేము, ఇది అవసరం ఉన్నది, సాగునీటి కోసం మనకి నీళ్ళు అవసరం ఉన్నది కాబట్టి ఈ ఊరిని మనం షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, మీకు ఇది ఇస్తాము అని చెప్పి మాట్లాడి ఒప్పించి 10 సార్లు ఒక్కొక్కరితో మాట్లాడి ఒప్పించి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉట్టిగా చేయలేదు. కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణలో ఒక ఎమర్జెన్సీ పరిస్థితి ఉన్నట్టే ఉన్నది చూస్తుంటే. అంటే నిన్న పోతున్నారు, అక్కడ రెడ్ మార్క్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో తెలియదు, ఎవరికి పెడుతున్నారో తెలియదు, వాళ్ళతో మాట్లాడేది కూడా లేదు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. నిన్న నేను కొన్ని వీడియోలో చూస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా వద్దా, ఇది ఒక్కటే చెప్పండి, మీకు మార్కు పెడుతున్నామా, మీ ఇల్లు కూలుస్తున్నామా లేదా, ఇవన్నీ ఏం మాట్లాడారు. ఎందుకు అని అసలు ఏం మాట్లాడే ముచ్చటే లేదు. ఒకటే ముచ్చట, మీకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నా వద్దా, వద్దన్నా కూలుస్తాం, కావాలన్నా కూలుస్తాం. అన్ని జీవితం అంతా మేము కష్టపడి అక్కడిక్కడ అప్పులు చేసుకుని సమీకరించుకొని 1-2 కోట్లు పెట్టుకొని మేము 1-2 ఫ్లోర్లు వేసుకొని ఉన్నోళ్ళం. మేము ఎందుకు డబుల్ బెడ్రూమ్ పోయి అక్కడ పోయి ఉంటామని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంటితోని ఆ కుటుంబ సభ్యులకు ఉండే అనుబంధం అనేది ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కుటుంబం ఎందుకంటే వాళ్ళు కూలీ నాలి చేసి రోజు 100 రూపాయలు 50 రూపాయలు మిగిలించిన వాళ్ళు ఉంటారు. నెలకు 10,000 జీతం తీసుకుంటారు, ఒక 5,000 చిట్టీలు వేసుకోను, లేకపోతే 20,000 జీతం తీసుకుంటారు 10,000 చిట్టీలు వేసుకోను, ఇటుక పేర్చి ఏ ఇటుక కావాలి, ఏ సిమెంట్ కావాలి, ఏ ఇనుము కావాలి, రిటైర్మెంట్ డబ్బులు ఒక్కొక్కరు ఎన్నో ఆలోచనలు చేసుకొని కలల సౌధం ఇల్లు అనేది వాళ్ళకి ఈరోజు కలల సౌధం. అలాంటి దాన్ని నువ్వు ఓవర్ నైట్ వచ్చి ఇలా మార్క్ చేసి రేపు పొద్దున నేను కూలగొడతా అంటే వాళ్ళకి ఆ ఇంటికి ఉన్న అనుబంధం ఏంది, దాని పరిస్థితి ఏంది. ఒక్కొక్కరు గుండెలు పగిలి నిన్న చూస్తే మనం 2 మహిళలు, ఒకరి వాళ్ళు ఇల్లు కూలగొట్టినందుకు చనిపోయారు, ఇంకొకరు కూలగొడతారేమో భయంతోనే చనిపోయారు వాళ్ళిద్దరు, 2 మహిళలు. ఇట్లా ఇంకా ఎంతమంది తల్లుల మీరు చూడాలి. అంటే ఈరోజు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పింది, గృహలక్ష్మి స్కీమ్ తీసుకొస్తాం అంటే ప్రతి మహిళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట్లాడి ఈరోజు గృహం లేని ఇలా లక్ష్ములను తయారు చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే నిజంగా చెప్పాల్సింది మీరు ఏం లేదండి. ఒకటి క్లియర్, అని ఏ వర్గమైనా సరే ఎవరైనా సరే తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు, గుండె పగిలి రోధిస్తున్నారు. మనం మరింత వివరంగా మాట్లాడదాం వీటన్నిటి గురించి. జమీలుద్దీన్ గారు, తీవ్రమైన ఆర్థిక నేరాలు అంటే ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇక్కడ పోలీసులకి కానీ అధికారులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ సోదాలు చేసింది ఏంటంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది పొంగులేటి వ్యవహారాన్ని? వాస్తవంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక వైట్ కాలర్ మనిషిగా సమాజంలో చాలా మంచి మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు. కానీ వారి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆయనను దగ్గర నుండి చూసిన వాళ్ళను కనుక్కుంటే వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏంది అన్నది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. 2004 కంటే ముందు మామూలు బజాజ్ చేతక్ స్కూటర్ మీద అప్పుడు ఉన్నటువంటి నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారి వద్ద అసిస్టెంట్గా వండుకుంటూ చిన్న కాంట్రాక్టులు చేసుకున్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి 2004 తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క ఆశీస్సులతోని ఏకదం ఇవాళ 1,000 కోట్ల రూపాయల అధిపతిగా మారడం అన్నది ఏదైతే ఉందో ఇది అక్కడ ప్రజలకు ఆశ్చర్యకరమే. ఖమ్మం వారికి మనం గమనించినట్టయితే ఇందులో అంతా సక్రమం అయితే మాత్రం ఇంత ఎదుగుదల ఉండదు అన్నది జగమెరిగిన సత్యం. ఒకటో విషయం. రెండో విషయానికి వచ్చేసరికి వీరి మీద ఫిబ్రవరి 5 రోజే వీరి కుమారుడు ఒక 7 కోట్ల రూపాయలకు సంబంధించిన విదేశీ వాచిలు అక్రమ మార్గాన అక్కడి నుంచి స్మగ్లింగ్ చేశారు అన్నది చెన్నైలో కస్టమ్స్ అధికారులు అక్కడ ఒక బ్రోకర్ను పట్టుకున్న తర్వాత వీరి పేరు వచ్చింది. వీరింటి మీద అప్పుడు కూడా కస్టమ్స్ అధికారులు సోదాలు చేయడం జరిగింది. మూడో విషయానికి వస్తే వీరికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 4,500 కోట్ల రూపాయల టెండర్స్ వచ్చినాయి. ఆ టెండర్స్కు సంబంధించి వీరు ఎప్పుడైతే బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలి, ఈ దేశంలో బ్యాంకులు కరువైనట్టు వీరు ఎక్కడనో
వెస్టిండీస్కు పోయి అక్కడ నుండి Yes, yes. ఒక ఎగ్జిమ్ బ్యాంక్, ఒక యూరో బ్యాంక్ దగ్గర నుండి 80 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీలు తెచ్చినట్టు ఒక సమాచారం. దాని మీద స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఏపీ సర్కార్కే అనుమానం వచ్చి దాని మీద ఎంక్వైరీ చేసుకుంటూ మీరు ఇండియన్ బ్యాంక్స్కి సంబంధించి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. నాలుగో విషయం ఏంటిది అని అంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. అంటే వీరు పని చేసిన దగ్గర లేదా వీరు సబ్ కాంట్రాక్ట్ల దగ్గర కాంట్రాక్ట్లు ఇచ్చి పని చేయించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అన్నది సోర్స్లో డిడక్ట్ చేయాలి. అట్లా కూడా ఒక 650 కోట్ల రూపాయలు వీరు ఆ ట్యాక్స్ డిడక్షన్ కూడా ఎగబెట్టినట్టు, అంటే వారి దగ్గర ఎవరైతే వీళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర పట్టుకొని కూడా ప్రభుత్వానికి జమ చేయనట్టు కూడా వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా ఈ ఈడీలో కూడా ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ వింగ్ అన్నది ఉంటుందండి. ఆ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు ఏంటి అని అంటే ఈ 1-2 కోట్లు కాకుండా 100 కోట్ల పైన ఉన్నటువంటి స్కామ్ల మీదనే వీళ్ళు దృష్టి పెడతారు. దాని మీద దృష్టి పెట్టి వీళ్ళంతా కూడా అంటే ఫిబ్రవరి 5 నుండి ఇప్పటి వరకు వీళ్ళంతా సమాచారం అంతా సేకరించిన తర్వాతనే నిన్న వీరి మీద దాడి జరిగింది. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో సరే ఇది రాజకీయ కక్షతోని అని చెప్పి దాన్ని ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలం అంటే ఈ 9 నెలలు ప్రభుత్వం వచ్చిన దగ్గరికి వెళ్ళి వీరికి పేమెంట్ అయిన బిల్స్, వీరి సంపాదన, వీరి పెరిగిన సంపాదన, వీరికి వస్తున్నటువంటి టెండర్లు, ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ టెండర్స్ కూడా వీరును మేఘా వాళ్ళు పంచుకున్నారు అన్నది కూడా ఒక ఆరోపణ. నీకు సగం నాకు సగం అని చెప్పి వీళ్ళు పంచేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 10 నెలల్లో తీవ్ర స్థాయిలో చేసిన అప్పులన్నీ కూడా వీళ్ళ అకౌంట్లోకి పోయినాయి అనేది కూడా అప్పులు మాత్రమే కాదు, గతంలో కేసీఆర్ గారు ఏదైతే రైతులకు రైతు బంధు చెల్లిస్తా అని పెట్టినటువంటి 7,500 కోట్ల రూపాయలు ఉన్నాయో అందులో కూడా ప్రధాన వాటా వీరి బిల్స్ పేమెంట్ కొరకే పోయిందన్నది కూడా, ప్రజల సంక్షేమానికి పోవాల్సిన నిధులన్నీ కూడా ఇటు దారి మళ్ళీ మనం దాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 77,500 కోట్ల రూపాయలు. మరి ఈ పైసలన్నీ పెట్టి ఏదైనా ప్రాజెక్ట్ కట్టిరా అంటే ఏ ఒక్క సింగిల్ ప్రాజెక్ట్ లేదు. మరి ప్రాజెక్టు లేదు, అప్పులు మాత్రం చేస్తాను అంటే సుమారు ఇప్పుడు వీళ్ళకి సంవత్సరం నిండే వరకు టార్గెట్ పెట్టుకున్నారేమో 1,00,000 కోట్ల రూపాయలు మనం అప్పు తేవాలని బహుశా రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ పెట్టుకొని ఉంటుంది. ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళకు టెండర్లు, అడ్వాన్సులు, వీళ్ళ ఓల్డ్ బిల్లుల చెల్లింపులు. అంటే ఇప్పుడు రీసెంట్ గా తాజాగా అధిష్టానానికి ఒక 650 కోట్లు పంపించడం అనేది కూడా అది తప్పదు కదా. ఇప్పుడు ఢిల్లీకి కప్పం కట్టంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండజాలదు. ఇప్పుడు ఇందాక సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఇప్పుడు తెలంగాణ అండ్ కర్ణాటక అనేది బంగారు గుడ్లు పెట్టే బాతులు ఇవి రెండు కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు అక్కడ కప్పం కడితేనే వీళ్ళని ఉండనిస్తారు, లేకపోతే పొద్దుగాల వీళ్ళ సీట్ వెళ్ళిపోతుంది. ఇదొక్క అంశం అయితే సరే, వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు, బిల్స్ పొందుతున్నారు, సక్రమంగా చేసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇందులో టీడీఎస్ అక్రమాలు, ఎక్కడో దొంగ బ్యాంకులు పట్టుకొచ్చి ఫారిన్ బ్యాంక్స్ నుంచి మీరు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడం, ఇక్కడ అన్ని ఏవైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో మీరు కోట్లాది రూపాయలు హవాలా మార్గంలో బయటికి పంపించి వాచీలు తెప్పియడం, డైమండ్స్ తెప్పియడం, ఇంకేమేం చేస్తూ ఉన్నారో కస్టమ్స్ వాళ్ళు వచ్చారు. అంటే జమీలుద్దీన్ గారు ఇంత స్థాయిలో అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం, విజిబుల్, చాలా క్లియర్గా కనిపిస్తున్నది. కానీ మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. అంటే ఒక మీడియా మేనేజ్మెంట్ కానీ, కంట్రోలింగ్ కానీ, దీనికి సంబంధించిన ఇది ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగిన వార్త అయితే దానికి సంబంధించి ఎక్కడో ఫ్రంట్ పేజ్లో చిన్న బాక్స్లో చాలా చిన్న, అంటే ఇట్లా ఇది కూడా అటెన్షన్ డైవర్షన్ కిందకి వస్తుంది చాలా క్లియర్గా. అంటే ఇటువంటి అంశాలను తెలంగాణ ప్రజలు మాట్లాడుకోకుండా, చర్చించుకోకుండా, ఒక హిడెన్ ఎజెండాతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది? దురదృష్టం ఏంటిది అని అంటే ఈ రోజుకి కూడా తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రధాన పత్రికలన్నీ కూడా ఆంధ్ర యాజమాన్యాల చేతుల్లో నడుస్తున్నాయి. వాళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం కొరకు ఏదైతే ఒక తెలంగాణను బలీయ శక్తిగా నిలపాలన్న ఆకాంక్షతో పనిచేసారో అవన్నీ కూడా వాళ్ళ కంటగింపుగా మారినాయి. అందుకే ఒక సంవత్సరం క్రితం నుంచే వారు కేసీఆర్ గారి మీద ఉన్నాయి లేని ఆ ప్రభుత్వం మీద అన్ని కూడా తప్పుడు వార్తలు, కారుకూతలు కూసి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడంలో సక్సెస్ అయినారు. ఆ తర్వాత కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా యజమాని కూర్చొని బొకే ఇస్తే ఆయన ఎప్పుడైతే నిలుసొని స్వీకరించిండో ఆ రోజే తేలిపోయింది నేను బతికేంటిది అన్నది. ఆ పత్రికా యజమాని ఈయన దగ్గరికి వస్తే బయటి దాకా వచ్చి ఆయన కారు డోర్ తీసి ఎప్పుడైతే ఆయన కారులో కూర్చోబెట్టిండో అప్పుడే తెలిసిపోయింది నేను బతికేంటిది అన్నది. అంటే ఈ పచ్చ మీడియా ఏదైతే ఉన్నదో ఈ మీడియా వీళ్ళ గురువు గారు ఎవరైతే ఆంధ్ర సీఎం గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, వారి చెప్పు చేతల్లో ఆ మీడియా ఉంది, వీరు కూడా వారి చెప్పు చేతల్లోనే ఉన్నారు. వారు ఎట్లా ఆడిస్తే వాళ్ళు ఆడతారు కాబట్టి వాళ్ళంతా కూడా ఒకే గూటి పక్షులు. వారికి తెలంగాణ ప్రయోజనాలు పట్టాయి. వారికి రేవంత్ రెడ్డి
రెడ్డి గారి ప్రయోజనాలు పడతాయి, ఆ రేవంత్ రెడ్డి గారికి ఏమో ఆంధ్ర ప్రయోజనాలు పడతాయి. ఇవాళ ఏదైతే జరుగుతున్నటువంటి ఉందో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూలో ఒక రాజకీయ కోణం కూడా మనం చూడాలి. నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిసి ఈ పొంగులేటి గారు బాగా డబ్బులు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను ఇటు నుంచి అటు నుంచి ఇటు చేయడంలో కూడా కొంత కీలక పాత్ర పోషించి ఈయనేమన్నా 5-10 మంది ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకుంటే బహుశా ఈ రేట్స్ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలిసి వారి కోరిక మేరకే జరిగి ఉంటాయని కూడా నేను అనుకుంటున్నా. అంటే ఎన్ని అక్రమాలు ఉన్నా అంతర్గతంగా కూడా ఉన్నది. ఎందుకనంటే ఈడీ సిబిఐ అనేటివి కూడా ఇప్పటికీ అక్కడ సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పు చేతల్లో ఉన్నాయి కాబట్టి ఆ బడే భాయికి ఈ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ఇక్కడ వీళ్ళకు సంబంధం ఉంది కాబట్టి ఈ పొంగులేటిని కంట్రోల్ చేయాలన్న ఒక కోణం కూడా ఉండొచ్చు బహుశా రాజకీయ కోణంగా మనం ఆలోచించినట్టయితే. కానీ ఆర్థిక పరమైన విషయాలను చూసినట్టయితే మాత్రం నేను ఇందాక చెప్పినట్టు బ్యాంక్ గ్యారంటీలు కానీ, టీడీఎస్ ఎగవేత కానీ, ఈ స్మగ్లింగ్ కానీ, వాచీలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు నిన్న దాడి చేసిరు. కాకపోతే ఈ పత్రికలు దీని మీద చర్చ జరగకుండా దీన్ని కప్పిపుచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలు వీళ్ళకు పట్టాయి. వీళ్ళకు అక్కడ ఇవాళ హైడ్రా విషయంలో కూడా దీని వెనుక కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ను ఖరాబ్ చేయాలన్న ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు, ఒక కుట్ర కూడా. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ 4th సిటీ వైపు వీళ్ళని మళ్లించాలి. అక్కడ వీళ్ళ 4 బ్రదర్స్ ఎవరైతే పెట్టుబడులు పెట్టున్నారో ఒక 400 acres ల్యాండ్ అక్కడ కొనుగోలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కలిసి రావాలి. ఈ చర్యలన్నీ కూడా ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి, ఎట్లా లాభం చేకూరుస్తున్నాయి, ప్రజలు డే టు డే ప్రతి యాక్టివిటీని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. మనం వాటి గురించి మనం మరింత డీటెయిల్గా మాట్లాడదాం. హైడ్రాకు సంబంధించి సతీష్ గారు, అంటే ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు, కన్నీళ్ళు తప్ప ఏం కనిపించని పరిస్థితి ఉన్నది హైడ్రా నేపథ్యంలో. కానీ ఇంతకుముందు జమీలుద్దీన్ గారు అన్నారు, పొంగులేటి విషయం కావచ్చు, ఇంకా ఇతర అంశాలు కూడా కావచ్చు, వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మూసి సర్వేకు అడ్డంకులు, పలు చోట్ల టీమ్స్ను అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లంట. అంటే ఇది ఒక సర్వే లాగా కనిపిస్తుందా నిజంగా? అంటే వాళ్ళు ఎట్లాంటి పదాలు వాడతారనే దానికి సంబంధించి కూడా ఎందుకో సరే ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని మభ్య పెడుతున్నారులే అని వదిలేయాల్సిన అవసరం లేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడే ప్రతి పదాన్ని కూడా తెలంగాణ సమాజం ఇవాళ కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ తెలిసి కూడా ఇంటెన్షనల్గా తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి సామాన్య ప్రజలు కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి 1,50,000 కోట్ల అప్పు తెచ్చుకోవడం కోసమైనా మమ్మల్ని బలి చేస్తున్నారని సామాన్యులు మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఒక్కసారి మీరు అన్నమాట ఒకసారి మీకు వినిపించిన తర్వాత నేను దీని నుంచి మాట్లాడతాను. వరల్డ్ బ్యాంక్ లోంచి 1,50,000 కోట్ల అప్పడిగాడంట కదండి. వింటున్నాము. ఇప్పుడు వాళ్ళు స్థలం చూపించమని అడుగుతుంటే మూసీలో ఉన్న మా ఇంట్లో మేము డబ్బులు పెట్టి కొనుక్కునే అడుగుతాడా? ఇది ఎంతవరకు న్యాయం? ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి? రూల్ ఏంటి? అయ్యప్ప సొసైటీ గురించి మీరేం మాట్లాడారండి రేవంత్ రెడ్డి గారు? చెప్పారు కదా. ప్రజల్ని మనం మభ్యపెట్టలేము. వాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి 2016లో అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడిన విషయం ప్రజలు మాట్లాడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి. ఇక్కడ ఇంకా అంటే ఈ నేపథ్యంలోనే ఇంకా అబద్ధాలు చూడండి. కూల్చివేతల బీజేపీ బీఆర్ఎస్లో తలో మాట మాట్లాడుతున్నారంట. ఇప్పుడు ఏమంటున్నారు? హైడ్రా నేపథ్యంలో అక్రమంగా జనాలు ఉసురు పోసుకుంటున్నారని మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు కూడా కొంతమంది. కానీ తలో మాట మాట్లాడుతున్నారని ఇక్కడ వీళ్ళు రాసుకుంటారు. గతంలో అక్రమ కట్టడాలు తీసేయాలన్నారు, కానీ ఇప్పుడేమో బుల్డోజర్లకు అడ్డం పడతామంటున్నారు కేటీఆర్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆమె మహిళ మాట్లాడిన మాత్రం చెప్తున్నారండి. బీజేపీ ఎవరెవరు వాళ్ళకి అది కూడా మెన్షన్ చేస్తున్నారు. రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఆ ఛానల్ పేపర్ ఈ రోజు ఏం చెప్తుంది, ఏం రాస్తున్నారు వాళ్ళు? ఈ రోజు వీళ్ళు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఒక్క రోజన్నా రాస్తున్నారా? ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నాండి ఈ పేపర్లో హైడ్రాకి వ్యతిరేకంగా ఒకటి. అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. హైడ్రా చేయలేని పరిస్థితులలోనే రాశారు. ఇక చూడండి, హైడ్రాతో వ్యతిరేకత. ఇంకా ఇందులో చూస్తే విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై
ధీటైన వ్యూహంతో ముందుకెళ్ళడం. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం ఆపడం కాదు, అది చేస్తాము, కానీ దాన్ని కప్పిపుచ్చడానికి సోషల్ మీడియా టీంను ఒకదాన్ని రిక్రూట్ చేసుకొని ఒక 300 మందిని రిక్రూట్ చేసుకొని ఒక్కొక్కరికి 50,000 నుంచి 80,000 జీతాలు ఇచ్చుకుంటూ ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియా హైడ్రాతో సమస్య లేదని వీడియోలు రిలీజ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇంకొకటి నిన్న మీరు చూస్తే పొన్నం ప్రభాకర్ అనే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తాడు, కేసీఆర్ గారు 2016లో మాట్లాడిన వీడియో ఒకటి చూపించుకుంటా కేసీఆర్ గారే కూలగొట్టమన్నారు కాబట్టి మేము కూలగొట్టిస్తున్నాం అన్నారు. కానీ మొత్తం వీడియో ఒకసారి మీరు చూడాలి, అవసరమైతే నేను కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే దుష్ప్రచారం ఎట్లా చేస్తున్నారు కేసీఆర్ గారి మీద అనేది కూడా మనం ఇది అవసరం. ఒక్కసారి ఇది విన్న తర్వాత ఇది మీకు మాట్లాడతాను. హైదరాబాద్లో ఉండేటువంటి జరిగినటువంటి దాష్టీకం దుర్మార్గం 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని, దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా ఉన్నాయి. ఇది చెప్పారు. అంటే గత 50-60 సంవత్సరాలు శాఖల బిల్డింగ్ కూడా ఉన్నాయి. పాలించింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఇలాంటి దరిద్ర పాలన వల్లనే ఇట్లా జరిగిందని కేసీఆర్ గారు చెప్పారు. కానీ చెప్పినా కూడా ఇది ఎప్పుడు 2016లో చెప్పారు. తర్వాత 8 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు రాష్ట్రాన్ని. ఏ రోజాన్ని ఇట్లా జరిగిందా? ఏ రోజాన్ని ఇట్లా అక్రమంగా పోయి వాళ్ళ ఇల్లులు గులగొట్టిరా? మిడ్ నైట్ పోయి రాత్రి 2ంటికి 3ంటికి పోయి వాళ్ళని ఇంట్లో నుంచి బయట పెట్టి ఆ ఇల్లులు గులగొట్టిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏదో ఆంధ్రజ్యోతి హైడ్రాకి సంబంధించి వార్త వేసిందని మాట్లాడుకునే దాని బదులు ఇక్కడ మనం ఇది మనం క్లియర్ గా గమనించాలంటే దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది అనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం పై చూపించింది అదే. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం అంట. ఇది అంటే ప్రజల బాధ కాదు, గోస కాదు, వాళ్ళు ప్రాణాలు పోతున్నా లెక్కలేదు కానీ అదే. అంటే ఇప్పుడు నిన్న అదే చెప్తున్నా నేను. ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే, ప్రజలు ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా బూతులు, చెప్పరాని బూతులు తిడుతున్నారు వాళ్ళని, మంత్రుల్ని కానీ సీఎంని కానీ. ఆ బూతులు ఎక్కడ ప్రచారం అవుతాయని సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడు. డైరెక్ట్ ఓపెన్గానే నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. ఏది వాళ్ళు తిట్టొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి, అవి ఎవరు పెట్టొద్దు, ఎవరు పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో అనేది వాళ్ళైతే వీళ్ళు ఏం చేయొచ్చు. అదే మంత్రి ఇదే కేసీఆర్ గారు వీడియో చూపించుకుంటా మీరే కూలగొట్టమన్నారు కాబట్టి మేము కూలగొడుతున్నాం. మరి ఆయన చెప్పిన తర్వాత 8 సంవత్సరాలు పాలించింది కదా కేసీఆర్ గారు, ఎందుకు కూలగొట్టలేదు మరి? అంటే వారికి తెలుసు ఎట్లా ప్రజలు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయొద్దు, వాళ్ళు బెదిరించిండు. అప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వీటి వల్ల కొంత ఇబ్బంది అవుతుంది వరదలు వచ్చినప్పుడు, ఇట్లా మళ్ళీ చెయ్యకండి మీరు అని ఒక పెద్దన్నలాగా, కుటుంబ పెద్దలాగా ప్రజలని హెచ్చరించిండు. ఇట్లా కట్టుకోవద్దు, కడితే మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని. కానీ ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు కేసీఆర్ గారు. దాన్ని వీళ్ళు దుష్ప్రచారం చేసుకుంటారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వీళ్ళు నేను చెప్పినట్టు 300 మంది టీంని వీళ్ళు రిక్రూట్ చేసుకొని చేసే పని ఏందయ్యా అంటే ఇటువంటి వీడియోలు తీసి దానిలో క్లిప్పులు ఏదైతే అవసరమో దాన్ని కట్ చేసి దాన్ని ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యత అనమాట. కానీ మరి ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళైతే వాళ్ళకి బాధనే కదా, వాళ్ళు ఇల్లు కోల్పోయి రోడ్డు మీదనే పడతారు కదా. జమీలుద్దీన్ గారు అంటే ఇటువంటి యాక్టివిటీస్ని ఎట్లా చూడాలంటే నిజంగా ఇప్పుడు సతీష్ రెడ్డి గారు మెన్షన్ చేసినట్టు కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడింది, ఇట్లాంటి వీడియోలు పెట్టొద్దు అని అంటే దీన్ని బెదిరింపుగానే భావించాలి కదా. వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. అసలు హైడ్రా అన్నది పుట్టిందే ఈ ప్రజలను బెదిరించి వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి. ఒక రాజ్యానికి 2 రకాల రాజ్యాలు అంటారండి, పోలీస్ స్టేట్ అండ్ వెల్ఫేర్ స్టేట్. అంటే ఒకటేమో సంక్షేమ రాజ్యం, ఒకటేమో సైనిక రాజ్యం అనండి. ఈ సైనిక రాజ్యం వైపు దీన్ని తీసుకొని మేము పోతామన్నది వీళ్ళ ఆలోచన. ప్రజల సంక్షేమం ఎలాగూ వీళ్ళు చేయలేరు కాబట్టి ఈ పోలీసులను పెట్టి లేదా హైడ్రాను పెట్టి, ఇప్పుడు హైడ్రా అన్నదానికి అసలు హైడ్రా యొక్క ఉద్దేశం ఏంటి, హైడ్రాకున్న చట్టబద్ధత ఏంటి? ఇప్పుడు హైకోర్టు కూడా ఆ ప్రశ్న అడిగింది. అసలు మీరు ఒక నోడల్ ఏజెన్సీగా ఉండి మీరు ఈ దూకుడు ఎందుకు, మీరు ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నారు? హైకోర్టు స్టే ఉన్న బిల్డింగ్లను కూడా మీరు కూలుస్తూ ఉన్నారు. మొన్న ఈ హైడ్రాకు సంబంధించిన కమిషనర్ గారి యొక్క స్టేట్మెంట్ ఏంటిది అని అంటే, ఎక్కడైతే యూపీలో ఇలాంటి బుల్డోజర్ కూల్చిపోతలు జరిగినాయో ఇవి జరగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తే ఆ తీర్పు మాకు వర్తించదు అని అంటారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు వర్తించకపోవడానికి మరి వీరు భారతదేశంలో లేరా? వీరేమన్నా రాజ్యాంగేతర శక్తియా? భారత రాజ్యాంగానికి కట్టుబడి, చట్టాలకు కట్టుబడి వీళ్ళు పనిచేస్తారా లేదా? చట్టంలో ఒక సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఉంది, హియర్ ది అదర్ సైడ్.
అంటే ఎదుటి వాని యొక్క వాదనలు కూడా వినాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ అక్రమ కట్టడం అనుకుంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, తగు సమయం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర మీరు దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాలి. ఆ తర్వాత మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఇవాళ నోటీస్ ఇచ్చి రేపు పొద్దున పోయి కూల్చడం, కేవలం శనివారాలు ఆదివారాలు మాత్రమే టార్గెట్గా పెట్టుకొని, అది పేదలను మాత్రమే టార్గెట్గా పెట్టుకొని కూలగొట్టడం ఇదేదైతే ఉన్నదో ఇది కేవలం బెదిరింపు ధోరణి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారి యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇవన్నీ దీన్ని డైవర్షన్ చేయడం, ఈ భయభ్రాంతుల్లో పెట్టి రాజ్యం వెళ్ళడం అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. రెండోది, మనం కొంతమందికి అసలు ఎఫ్టీఎల్ అంటే తెలియదు, బఫర్ జోన్ అంటే తెలియదు. ఇంకొక విషయం ఏంటిది అంటే ఈ ఎఫ్టీఎల్ అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక ట్యాంక్ అన్నది, ఒక చెరువు అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నది, అసలు చెరువు యొక్క ఉద్దేశం ఏంది? తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు. ఎప్పుడైతే మీకు చెరువులు ఇవాళ సిటీలో అయిపోయినాయో, చెరువు కింద పార్కం మొత్తం అయిపోయింది, అంటే అగ్రికల్చర్ లేదు కింద, ఆ నీళ్లతోని సాగు జరిగే ప్రాంతమే లేదు, ఆ చెరువులకు వచ్చే కాలువలు వచ్చే పరిస్థితి లేదు, ఫీడర్ ఛానల్స్ కిందికి పోయే పరిస్థితి లేదు. లేనప్పుడు ప్రభుత్వం దగ్గర ఒక ప్రొవిజన్ ఉంది, దాన్ని అయాన్ కన్వర్షన్ అంటారు. అంటే ఒక చెరువు యొక్క కింద పారకం ఎప్పుడైతే అయిపోతుందో, దానికి నీళ్లు వచ్చే మార్గాలు పోయే మార్గాలు కుంచుకోపోతాయో ఆ చెరువును అయాన్గా మార్చొచ్చు. అయాన్గా మార్చి దాన్ని మనం వేరే అవసరాలకు కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మా కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిరు 1979-80లో, మొత్తం చెరువులో కట్టిరు, దాన్ని అప్పుడు అయాన్ కన్వర్షన్ చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చెరువులు కూడా అయాన్గా మార్చడానికి పూర్తి అవకాశం ఉన్నది. అది ఉన్నప్పటికీ లేదు. ఇవాళ మీరు ఏదైతే ఎఫ్టీఎల్ అంటున్నారో, ఎఫ్టీఎల్ అంటే అది ప్రభుత్వ భూమి కాదండి. అంటే చెరువు శిఖం అన్నది ప్రభుత్వ భూమి అయినప్పటికీ దాని తర్వాత పట్టా ల్యాండ్స్ ఉంటాయి, బఫర్ జోన్ కూడా పట్టా ల్యాండ్స్ ఉంటాయి. ప్రజలకు తెలియదు, అధికారులు అనుమతి ఇచ్చారు. మీరు కదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా, అంటే నాలా కన్వర్షన్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ ప్రకారం మీరు మార్చి అనుమతులు ఇచ్చారు కదా, నిన్నటి దాకా రిజిస్ట్రేషన్లు చేశారు కదా. 3 రోజుల కింద 5 రోజుల కింద 4-5 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినటువంటి భవనాలను కూడా హైడ్రా పోయి కూల్ చేస్తారంటే మరి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నోడు ఎవడు, ఎల్ఆర్ఎస్ కన్వర్షన్ చేసినోడు ఎవడు, నాలా కన్వర్షన్ చేసినోడు ఎవడు, మున్సిపల్ అనుమతి ఇచ్చినోడు ఎవడు? వాళ్ళ మీద చర్యలు లేకుండా డబ్బులు పెట్టి కొనుక్కొని గరీబులు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళని కూల్చి మేము ప్రతాపం చూపెడతామని అంటే ఇది అన్యాయం. ఆ ప్రజల ఊసురు తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగులుతుంది. ఒకవేళ ఉసురు పోసుకోవడమే కాదు, ప్రజలని చంపేస్తున్నది అనే మాటనే మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి మనం కొంత వివరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, అంటే అన్ని వర్గాల ప్రజలను ఉసురు పోసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం, తెలంగాణ ప్రజలది. అయితే ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే ఇది ఆత్మహత్యల వైపు పోతుంది. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రీ బస్సు వచ్చినప్పుడు వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, ఆందోళనలు చేసిండ్రు, ప్రతి చోట వాళ్ళు చేశారు, కానీ దానికి సంబంధించి ఎక్కడ ఒక చర్యలు తీసుకున్నది లేదు, ఆల్టర్నేట్ చూసిన దాఖలాలు లేవు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతే వైద్యం లేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో 2 పనిచేస్తున్నాయి, ఒకటి హైడ్రా, 2 పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అపోజిషన్ మీద అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడానికి తప్ప వేరే దానికి పనిచేయట్లేదు. అయితే ఈరోజు హైడ్రా సంగతి చూస్తే ఎట్లా పనిచేస్తుందంటే, పెద్దోళ్ళకి చుట్టం, పేదోళ్ళకి చట్టం. అంటే చట్టం తన పని తాను చేసుకోపోతే పేదోళ్ళ విషయానికి వచ్చేలాగా, అంటే నోట్లున్న వాళ్ళకి నోటీసులు ఇస్తారు, కాసులు లేని వాళ్ళకి కాటేయడం. నోట్లున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చే పని చేసేది హైడ్రా, కాసులు లేని వాళ్ళకి కాటేసేది కోబ్రా. మీరు చూస్తే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డికి ఏమి ఇచ్చారు? నోటీస్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడు? ఓపెన్గా వచ్చి మొత్తం దానికి మీడియా ఎంత ప్రాపగండా చేసిందంటే, రేవంత్ రెడ్డి అన్న సొంత అన్న ఆయన ఇల్లు ఆయనే కూల్చుకుంటా అన్నాడు, 1 నెల రోజులు టైం ఇస్తే అన్నాడు. ఆయన ఏం చేసిండు? ఈ 1 నెల రోజుల్లో కోర్టుకు పోయిండు, స్టే తెచ్చుకున్నాడు. ఈ రోజు కూల్చే వాళ్ళది ఇల్లు లేడున్నాయి, దుర్గంశంలో ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి కదా. అంటే అదే చెప్తున్నాను, నోట్లు ఉన్న వాళ్ళకి ఏంది, నోటీస్ ఇస్తే వాడు కోర్టుకు పోతాడు, అడ్వకేట్ని మాట్లాడుకుంటాడు, స్టే తెచ్చుకుంటాడు. అదే డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా వీళ్ళు పోలేరు కాబట్టి ఇవాళ ఇస్తారు, రేపు పొద్దున పోయి కూల్చేస్తారు. అంటే ఇంత దారుణంగా హైడ్రా పనిచేయద్దు, దానికి ఒక విధి విధానం అనేది ఉండాలి. ఏ విధానంగా పనిచేస్తుంది? ఇంకొకటి మూసీ గురించి మనం మాట్లాడితే ఈరోజు మూసీ ప్రక్షాళన, లేకపోతే మూసీ సుందరీకరణ, మూసీ ఇంకేదో పేర్లు పెడుతున్నారు. కానీ ఒకటి చెప్పాలంటే ఈ మూసీకి ప్రాణం ఏంటిది? మూసీ పుట్టే ప్లేసు దామగుండం ఫారెస్ట్. ఆ ఫారెస్ట్నే నాశనం చేశారు, దాన్ని మొత్తానికి నేవీకి ఇచ్చేసారు. అక్కడ ఫారెస్టే లేకుండా, అంటే మూసీకి శ్వాస అయినటువంటి దామగుండమే లేదు, నీళ్ళే లేవు. ఇప్పుడు ఆ మూసీకి సుందరీకరణట.
అంటే నిజంగా మీకు మూసి మీద ప్రజల్ని ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉంటే, మభ్యపెడుతున్నారనేది మూసి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అది కాపాడండి, ఆ ఫారెస్ట్ని కాపాడండి, అక్కడి నుంచి నీళ్ళు వచ్చేది కాపాడండి, కొంచెం మంచినీళ్ళు. ఈరోజు మూసి మీద రేవంత్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకేదో లెక్కలు చెప్తారంటే ఇన్ని లక్షల చెట్లు కాదు గిన్ని లక్షల చెట్లే పోతున్నాయి అని చెప్పేసి. లక్షల చెట్లు ఎక్కడదండి, ఇక్కడ లక్షల చెట్లు తీసుకుపోయి ఎక్కడనో మనకు చైనా బార్డర్లు ఇస్తా అంటే ఏం లాభం తెలంగాణ నుంచి పోయిన తర్వాత. అంటే ఈరోజు మూసి మీద రేవంత్ ప్రభుత్వంకు ఉన్నది ఏంటంటే ధృతరాష్ట్ర కౌగిలి, అంటే దాని మూసి మీద ప్రేమ చూపించుకుంటే దాన్ని చంపేయడం. కేవలం ఈరోజు 1,50,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,500 కోట్ల డిపిఆర్ అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాజెక్టు కూడా టూరిజం మీద బతికే దేశాలు కూడా కనీసం ఇంత పెద్ద పెట్టుబడితోని టూరిజం డెవలప్మెంట్ చేయట్లేరు. అసలు హైదరాబాద్లో ఉన్న టూరిజం ఏంది, కెపాసిటీ ఏంది, మీరు ఖర్చు పెట్టేది ఏంది? 1,50,000 కోట్లు 55-58 కిలోమీటర్లు అంటే మీరు ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఏం చేస్తారు 3,000 కోట్లు? కనీసం మరి నిర్వాసితుల కన్నా ఏమైనా ఇస్తున్నారా అంటే ఏం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు పెట్టి మీరు డబుల్ బెడ్రూమ్లోకి పోమంటే వాళ్ళు ఎట్లా పోతారు? దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈరోజు 1-2 ఆత్మహత్యలు జరిగినాయేమో, పాపం గుండె బగులు చచ్చిపోయారేమో, కానీ రేపొద్దున ఇల్లులు కాదు కూలేది, గుండెలు పగులుతాయి ఖచ్చితంగా. రేపు పొద్దున ప్రజలు తిరగబడతారు. నిన్ననే మొదలైంది ఓల్డ్ సిటీలో ఆల్రెడీ ధర్నాలు మొదలైనాయి. రేపు పొద్దున ఏమవుతుందంటే వచ్చేటోళ్ళ మీద ఇక వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు పెట్రోల్ పోసుకుంటున్నారేమో, రేపు పొద్దున వచ్చేటోళ్ళ మీద పోయొచ్చు, లేకపోతే వచ్చే వాహనాల మీద పోయొచ్చు, ఆ జేసీబీలో పుక్లైనర్లో అంతకంటే పెద్ద మిషన్లు రావచ్చు, వాటిని ఖచ్చితంగా కాల్చి బూడిద చేసుడు ఖాయం. నిన్ననే మనం అనుకున్నాం, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అగ్గిరాజ చేసినామో మనం ఉద్యమంలో, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద ఉద్యమం కంటే, తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. అది ఈ మూసీలోనే పుట్టే అవకాశం ఉందని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ జమీలుద్దీన్ గారు, అంటే మూసీ పేరు మీద ఒక ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పేసి సతీష్ గారు అన్నారు. కేవలం మూసీకి సంబంధించే కాదు, తెలంగాణ అన్ని వనరులకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం, సెంటర్లో కాంగ్రెస్ అధిష్టానము, ఇక్కడ ప్రభుత్వం, వీళ్ళ ధనదాహానికి, అధికార దాహానికి, తెలంగాణ ప్రజల ప్రాణాల మీదకెళ్ళి వాళ్ళని బలి తీసుకొని తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇదంతా జరుగుతున్నదని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? 100% అండి. తెలంగాణ చేసుకున్న దురదృష్టం ఏంటిది అని అంటే, ఎప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చినా ఇక్కడ ఏదో ఒక వర్గానికి చెందిన ప్రజలకు చావులు మాత్రం తప్పలేవు. అవి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు అయితేనేమి, ఆ తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు అయితేనేమి, ఇవన్నీ ముగిసిపోయినాయిరా. మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఆత్మహత్య కూడా జరగనట్టు పరిపాలన చేశారు. మళ్ళీ వీళ్ళు రాగానే మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు, దాని తర్వాత ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, దాని తర్వాత రైతులకు ఊసురు పోసుకున్నాడు. వీళ్ళు ఇవాళ ఈ రుణమాఫీ పేరు మీద మోసం చేసి రైతు బంధు అనేది పత్తలేదు. ఇంకొక నెల రోజులు అయితే కోతలకు వస్తాయి. ఈ రోజు వరకు కూడా రైతు బంధు లేదు. గురుకులాల్లో కూడా నిర్వహణ లేక పిల్లలు ఎట్లా స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు, చనిపోయింది పాపం స్టూడెంట్, చనిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్య, గురుకుల విద్యార్థి కన్నుమూత, ములుగు జిల్లాలో దారుణం అన్నది ఏదైతే పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయో, అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ తెలంగాణ ప్రజలను చంపడం, వాళ్ళని ఆత్మహత్యల వైపు ఉసిగొల్పడం, ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించడం తప్ప ఈ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమి లేదు. ఇక మూసీ దగ్గరకు వస్తే ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో ఇది కేవలం స్కామ్ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి పేదలను అక్కడి నుంచి తొలగించి పెద్దలకు ఆ భూములు అప్పజెప్పి బడా రియల్ ఎస్టేట్ కంపెనీలను అక్కడ స్థాపించడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగం. వాస్తవంగా మూసీ రివర్ బెడ్లో కానీ, మూసీ బఫర్ జోన్లో కానీ ఎవరన్నా ఉండి ఉంటే వాళ్ళకు పునరావాసం కల్పించాలి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కావాలా లేదా అని అడుగుతున్నాం. అంటే ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టిరా? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కట్టి పెడితే కదా ఇవాళ నువ్వు 12,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, మేము వాళ్ళకి అలాట్ చేస్తున్నాం, ఒక జియో ఇచ్చినాం అంటున్నాం. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ సాధక బాధకాలు ఉంటాయి. ఉన్న పలంగా ఇలా చాదర్ఘాట్ దగ్గర ఉన్నోని తీసుకొని పోయి నువ్వు ఎక్కడనో శంషాబాద్ దగ్గర పెడితే అక్కడ పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, వాళ్ళ ఉపాధి ఉంటుంది. ఒక ఇల్లే కాదు కదా, ఆ ప్రాంతంలో ఉపాధి ఉన్న ప్రాంతంలో నివాసం ఉంటారు. ఇలా చాదర్ఘాట్ని తీసుకుపోయి శంషాబాద్లో పెడితే అక్కడ వాడు ఏం ఉపాధి చేసుకొని బతకాలి?
ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన పద్ధతి పాడు లేకుండా ఉన్న పలంగా రాత్రికి రాత్రి వాళ్ళని కూలగొట్టి కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ రేపు మండే రోజు కోర్టుకు రమ్మని చెప్పి ఆదేశించారు రంగనాథ్ గారికి. అల్టిమేట్ గా దీనిలో ఏం జరుగుతుంది అని అంటే ఈ దూకుడుగా వ్యవహరించినటువంటి అధికారులందరూ కూడా జైలుకు పోతారు. ఇంకొక అంశం, అధికారులే కాదు, ఈ ఎవరైతే సీఎం గా పనిచేసిన వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ సీఎంలు వీళ్ళందరూ కూడా జైలుకు పోయే చరిత్ర ఉంటుంది. అంటే అధికారులకి అంటే ఇప్పుడు నిజంగా భయం లేదా? ఎందుకు ఇట్లా అగ్రెసివ్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అంటే వాళ్ళకు భయపెట్టి పని తీసుకుంటున్నారా, ప్రలోభ పెట్టి పని తీసుకుంటున్నారా ప్రభుత్వ పెద్దలు తెలియదు. ఎవరు కాంగ్రెస్ కు సీఎం గా అయితే మాత్రం వాళ్ళు జైలుకు పోవడం ఖాయం. ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రం మనం కర్ణాటక చూసుకోవచ్చు. సిద్ధరామయ్య గారు వారి మీద ఒక కేసుకు గవర్నర్ గారు అనుమతిస్తే దాని మీద హైకోర్టుకు పోయిండు. హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడం కరెక్ట్ అన్నది. మళ్ళీ లోకాయుక్తలో కేసు అయింది. వారు A1 గా వారి భార్య A2 గా. అంటే ఎవరు కాంగ్రెస్ పెద్దలు ఉన్నా అంటే బేసిక్ గా అన్నిటికీ కర్ణాటకతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ కూడా స్కామ్స్ కి సంబంధించి సాక్షాత్తు కాంగ్రెస్ కి చెందిన ముఖ్యమంత్రులే స్కామ్లలో కేసులో ఇన్వాల్వ్ అవడం అని దాన్ని 100%. ఇప్పుడు కర్ణాటక అయిపోయింది, రేపు తెలంగాణ అయితే వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రికి జైలు కొత్త కాదు కదా, ఆల్రెడీ ఆయన చూసి వచ్చినాడు. చెంచల్ కూడా ఇంకా గమ్మత్ ఏంటంటే ఆయన ఆ రోజు రిలీజ్ అయిన రోజు పెద్ద ఎత్తున స్వాగతం పలికిరు. ఆయనకు ఓటుకు నోటు కేసులో పోయినప్పుడు ఆయన ఏదో దేశోద్ధరణ చేసి వచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు. అంటే వీళ్ళకి కొత్త కాదు. కానీ వీళ్ళతో పాటు ఎవరైతే దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఇవాళ ప్రభుత్వ పెద్దల అండ ఉంది అంటే తప్పకుండా వాళ్ళకి జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. రేపు కూడా హైకోర్టుకు పోయినప్పుడు రంగనాథ్ గారి పరిస్థితి ఏమవుతుంది, మరి వారి మీద కోర్టు ధిక్కరణ కేసు ఏమైనా నమోదవుతుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉన్నది. ఏమైనప్పటికీ పేదలకు అన్యాయం చేయడం మాత్రం 100% తప్పు. అక్రమాలు జరిగి ఉంటే దానికి రెగ్యులరైజ్ చేయాలి, లేదు వాళ్ళకి టైం ఇవ్వాలి. హియర్ ది అదర్ సైడ్ అన్నది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్. ఎదుటి వాని వాదన కూడా వినాలి, మంచి చెడు పరిశీలించి అవసరమైతే వారికి తగిన కంపెన్సేషన్ ఇచ్చి, మీరు చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి, నదిని కాపాడాలి అని అంటే మంచి ఉద్దేశం ఉంటే వారికి తగిన పరిహారం ఇచ్చి వాళ్ళని తొలగించాలి తప్ప వారు అక్రమానికి పాల్పడ్డారని మీరు అక్రమంగా కూల్చేస్తారంటే తప్పు చేసినోనికి ప్రభుత్వానికి ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. ప్రభుత్వపరమైన తప్పు అనేది చాలా ప్రమాదకరం. వ్యక్తిగా నేను తప్పు చేయొచ్చు, కానీ ప్రభుత్వం తప్పు చేయకూడదు, దానికి అనుగుణంగా ఉండాలి. దాని గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ కానీ గవర్నర్ కానీ చీమ చిటుక్కుమంటే స్పందించేటోళ్ళు. ఇంత జరుగుతుంటే కూడా బీజేపీ మాట్లాడట్లేదు, గవర్నర్ కూడా మాట్లాడలేదు. అంటే ఏదేమైనా కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని వాళ్ళ ప్రాణాల మీదకెళ్ళి ఉండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వైవ్ అవుతుందన్న అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చేసిన వాతావరణం మనకి ఆల్రెడీ కనిపిస్తుంది. ప్రజల నుంచి ఒక రివోల్ట్ అనేది కనిపిస్తుంది, ఒక దౌర్జన్యాన్ని సహించలేని స్థితి అయితే నెలకొంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు అంగీకరించే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లా వ్యవహరిస్తుంది, దీనికి సంబంధించి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న సతీష్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.